హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ వస్తుంది. అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే మీ సిచ్యువేషన్స్ కోసం డీటెయిల్డ్గా తెలియాలి, ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఈవెన్ క్రిస్టల్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకున్నా కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, డివైన్ మాస్టర్స్ ఇప్పుడు మీకోసం ఏం చెప్తున్నారు, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. చాలా రోజులైంది డివైన్ మాస్టర్స్ బేస్డ్గా రీడింగ్ చేసి. సో ఎప్పుడు కూడా స్పిరిట్ గైడ్స్ లేకపోతే ఏంజల్స్ బేస్డ్గానే రీడింగ్స్ అయితే చేస్తున్నాను, కానీ డివైన్ మాస్టర్స్ బేస్డ్గా ఈ రీసెంట్ టైమ్స్లో అయితే రీడింగ్ చేయలేదు. సో వాళ్ళ నుంచి కూడా మీ సిచ్యువేషన్స్కి మీకు గైడెన్స్ ఏంటి అనేది తెలిస్తే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే డివైన్ మాస్టర్స్ చాలా పవర్ఫుల్ అండి. మీరు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్కి ఆర్ మీ లైఫ్ ప్యాటర్న్స్కి ఏంజల్స్, స్పిరిట్ గైడ్స్ కంటే కూడా డివైన్ మాస్టర్స్ అయితే క్లియర్గా గైడెన్స్ ఇవ్వగలరు. సో అందుకే నాకు ఈరోజు ఈ రీడింగ్ చేయాలి అనిపించింది. సో చూద్దాం అసలు ఏంటి పరిస్థితి అని. ఎప్పట్లానే మీ ముందు అయితే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. సో 3 కార్డ్ సెట్స్ మీద ఇమేజెస్ కూడా మీకు కనిపిస్తూ ఉండొచ్చు, 3 డిఫరెంట్ డివైన్ మాస్టర్స్. సో మీకు ఏదైతే బాగా కనెక్ట్ అవుతుందో ఆ కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. అండ్ ఈవెన్ ఫెదర్స్ కూడా నేను పెట్టాను. ఆల్మోస్ట్ సిమిలర్ కలర్స్ ఫెదర్స్ కూడా పెట్టాను, కన్ఫ్యూజన్ లేకుండా. అంటే కొంతమంది ఇమేజ్ చూసి కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు, కొంతమంది ఫెదర్స్ బట్టి కూడా పిక్ చేసేసుకోవచ్చు. బట్ నాకు తెలిసినంత వరకు డిఫరెంట్ కలర్స్ పెట్టినప్పుడు ఇంకొంచెం కన్ఫ్యూజన్ ఎక్కువ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి సిమిలర్ కలర్సే పెట్టాను. సో మీరు ఏది పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టమే. ఫస్ట్ కార్డ్ సెట్కి అయితే గ్రీన్ కలర్ ఫెదర్ ఉంది, సెకండ్ కార్డ్ సెట్కి ఎల్లో కలర్ ఫెదర్ ఉంది, థర్డ్ కార్డ్ సెట్కి పర్పుల్ కలర్ ఫెదర్ ఉంది. సో మీరు ఏది పిక్ చేసుకుంటారో మీ ఇష్టం. సో నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికి స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వన్, ఎవరైతే పర్టికులర్గా ఈ ఇమేజ్ ఆర్ ఈ గ్రీన్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో అసలు డివైన్ మాస్టర్స్ ఇప్పుడు మీకోసం ఏం చెప్తున్నారు, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అన్నది అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, మీలో చాలా మందికి అయితే చాలా టాలెంట్ ఉంది. యాక్చువల్గా మీరు మీ లైఫ్లోని బెటర్గా ఉండగలరు, ఏదైనా బెటర్గా చేయగలరు. ఇన్ఫ్యాక్ట్ మీ చుట్టూ ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళకంటే కూడా మీరు బెటర్గా ఏదైనా చేయగలరు. సో డెఫినెట్గా మీరైతే ఒక బ్లెస్డ్ పర్సన్ అనే చెప్పాలి. అయితే మీరు ఒక బ్లెస్డ్ పర్సన్ అయినప్పటికీ కూడా స్టిల్ మీరేంటంటే మీ టాలెంట్ని బయట ప్రపంచానికి చూపించలేకపోతున్నారండి. అంటే ఎక్కడో మీకున్న స్కిల్స్‌ని మీరు డెవలప్ చేయలేక ఆర్ కాన్ఫిడెన్స్ లేక ఎందుకో కానీ అలా అక్కడే ఉండిపోతున్నారు. సో మేబీ మీలో చాలా మంది షైన్ అవ్వాల్సిన అవసరం ఉంది. బట్ షైన్ అవ్వలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటి అంటే మీకు కాన్ఫిడెన్స్ లేదు. అండ్ ఎక్కడో కానీ మీకు ఎవరు ఎంకరేజ్ కూడా చెయ్యట్లేదేమో. బట్ మీరేంటంటే ఇండివిడ్యువల్‌గా మీకోసం స్టాండ్ తీసుకోవడం, ఎలా అయినా సరే మీరు కొన్ని వర్కౌట్ చేయాలి అని ట్రై చేయడం. సో మీలోనే ఏంటంటే అది లేదండి. అంటే అంత ప్యాషనేట్‌గా ఉంటే మాత్రం డెఫినెట్‌గా ఈ పాటికి మీరు ఏదో ఒక మంచి పొజిషన్‌లో ఉండాలి మీ లైఫ్‌లో. ఇది నేను ఒక కెరియర్ ఆస్పెక్ట్ అనే మాట్లాడను. ఇప్పుడు మీలో కొంతమంది రిలేషన్‌షిప్‌లో కూడా చాలా మంది కంటే కూడా బెటర్‌గా ఉండగలరు. అంటే లాయల్‌గా ఉండగలరు, కమిట్మెంట్‌తో ఉండగలరు. అండ్ మీరు రిలేషన్‌షిప్‌లోని ఎక్కడి వరకు ఒక పర్సన్ కోసం చేయాలో అన్నీ కూడా చేయగలరు. మీకు అవన్నీ ఉన్నాయి. బట్ స్టిల్ మీరేంటంటే ఒక రాంగ్ పర్సన్‌ని చూజ్ చేసుకోవడం కానీ, ఆర్ రాంగ్ రిలేషన్‌షిప్‌లో ఎండ్ అప్ అవ్వడం కానీ, సో ఎందుకో డెసిషన్స్ తీసుకోలేకపోవడం.
సేఫ్ అండ్ సెక్యూర్ పాత్ ని చూస్ చేసుకోవాలి అనుకొని కొంచెం అంటే థింగ్స్ ని ఆ విధంగా హ్యాండిల్ చేయడం ఇలాంటివి చేస్తున్నారు. అందుకే ఎక్కువ సఫర్ అవుతున్నారండి. బేసిక్ గా ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు అయితే వాళ్ళ లైఫ్ లో అన్ని బెస్ట్ థింగ్స్ డిజర్వ్ చేస్తారు. అండ్ వాళ్ళు ఏంటో ప్రపంచానికి చూపించగలరు. కానీ వాళ్ళు ఏంటంటే అలా చూపించాలి, అలా ఏదో చెయ్యాలి అని మాత్రం ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే మీలో ఆ ప్యాషన్ అనేది ఇగ్నైట్ అవ్వట్లేదు. కేవలం మీరేమనుకుంటున్నారు అంటే, మనం ఇదే డిజర్వ్ చేస్తామేమో, మనం ఇలా తక్కువకే సెటిల్ అయిపోతే మంచిది. ఎందుకు అనవసరంగా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం. మనం ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నా స్టిల్ మన లైఫ్ ఏంటంటే అక్కడే ఉంటది. సో, దాని బదులు మనం ముందు నుంచే ఏ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఇలా లైఫ్‌ని లీడ్ చేసేయడమే బెటర్ అని అనుకుంటున్నారు. బట్ ఇక్కడ మీ డివైన్ మాస్టర్స్ ఏం చెప్తున్నారు అంటే, ఫస్ట్ మీరేంటో మీరు తెలుసుకోండి. మీకోసం మీకు తెలిస్తే బయట ప్రపంచానికి మీరేంటో తెలియచెప్పొచ్చు. అంటే ఇప్పుడు మీకోసం మీకు తెలుసనుకోండి, మీరు ఆటోమేటిక్‌గా నెక్స్ట్ ఏం చేయాలి అనేది కూడా ఆలోచిస్తారు. వన్స్ మీరు అలా ఆలోచించడం స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేసినా సరే ఖచ్చితంగా థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. బట్ చాలా మందికేంటంటే అలాంటి ఒక కోరికైతే లేదు. ఎందుకు అంటే, అలాంటివి ప్రయత్నాలు చేసినా ఫలించవేమో అని అనుకుంటారు. సైలెంట్‌గా ఉండిపోతారు. బట్ మీరేంటంటే, ఫస్ట్ టైమ్ మీకోసం మీరు ఆలోచించుకొని, మీకోసం మీరు తెలుసుకొని, మీరేం డిజర్వ్ చేస్తారో అర్థం చేసుకొని, మీరు దాని మీద ఫోకస్ చేస్తే బావుంటుందండి. మీ వైపు నుంచి మీరు 100% ఎఫర్ట్స్ పెడితే మాత్రం ఖచ్చితంగా మీ లైఫ్‌లోనేంటంటే, మీరు సక్సెస్‌నైతే చూస్తారు. అట్‌లీస్ట్ సక్సెస్ కాకపోయినా మీరు డిజర్వ్ చేసే చేంజ్‌నైనా చూస్తారండి. అలా అని చెప్పి మీకు ఇలా చేసినా ఎవరి సపోర్టు లేదు, ఏది జరగదు. అలా మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఏంజెల్ సపోర్ట్ అయితే ఉంది. ఇన్‌ఫాక్ట్ మీకొచ్చిన కార్డ్ కూడా ఆర్కేంజెల్ మైకేల్ కార్డ్ వచ్చింది. సో నేనేమనుకుంటున్నాను అంటే ఆర్కేంజెల్ మైకేల్ ఏంజెల్ ఆఫ్ ప్రొటెక్షన్ అండి. ఇంతకు ముందు కూడా చెప్పాను. అతను వారియర్ అని చెప్పి. సో ఎవరు ఎలాంటి సిట్యుయేషన్స్‌లో భయపడుతున్నా ఆర్ ఒక సిట్యుయేషన్‌లోని వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేకుండా లోగా ఫీల్ అవుతున్నా, డెఫినిట్‌గా ఆర్కేంజెల్ మైకేల్‌ని కానీ తలుచుకుంటే ఆర్ అట్‌లీస్ట్ ఆర్కేంజెల్ మైకేల్‌కి ప్రేయర్స్ చేస్తే మాత్రం వాళ్ళకి ధైర్యం వస్తదండి. ఎందుకంటే ఆర్కేంజెల్ మైకేల్ వాళ్ళ దగ్గరే ఉంటారు. వాళ్ళ సిట్యుయేషన్స్ మీద యాక్టివ్‌గా వర్క్ చేస్తారు. ఖచ్చితంగా మీరు ఆ డిఫరెన్స్‌ని ఫీల్ అవుతారు. ఏది ఏమైనా మీరు ప్రేయర్స్ చేసినా చేయకపోయినా స్టిల్ ఆర్కేంజెల్ మైకేల్ అయితే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు. బట్ మీరే ఎందుకో అంటే ఇంకా ఆ వేలో మీ లైఫ్‌ని చూడలేకపోతున్నారు. ఆర్ అంత కాన్ఫిడెంట్‌గా లేరు. ఎక్కడో మిమ్మల్ని మీరు రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఆర్ మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ఇన్‌ఫ్లూయెన్స్ మీ మీద ఎక్కువ ఉన్నట్టుంది. దానివల్ల మీరేంటంటే సిట్యుయేషన్స్‌లో ఫిట్ అవ్వాలనుకుంటున్నారు. సో, మీ ప్లేస్ కానిది ఆర్ మీరు డిజర్వ్ చేయంది మీరు ఎలా ఫిట్ అవుతారు అనేదే క్వెషన్ మార్క్ అన్నమాట. అంటే మీరు చేంజ్ అవ్వాలండి. చేంజ్ ఇన్ ద సెన్స్ మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయాలంతే. ఇక్కడ ఇంకేదో కాదు. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసి మీకోసం మీరు స్టాండ్ తీసుకొని మీ టాలెంట్ ఏంటి? మీరేం చేయగలరు? మీ లైఫ్‌లో రియల్‌గా మీరేం కోరుకుంటున్నారు? మీరు డిజర్వ్ చేసేది ఇప్పుడు మీకు దొరుకుతుందా? ఇఫ్ దొరకకపోతే మరి అది దొరకాలంటే మీరేం చేయాలి? సో, దానికోసం మీరు చేయాల్సినవైతే చేస్తే తప్ప మీ లైఫ్ చేంజ్ అవ్వదండి. కానీ ఒక్కటి మాత్రం నిజం. ఫైనల్‌గా మీ లైఫ్‌లోనేంటంటే చేంజెస్ అయితే మీరు చూస్తారు. బట్ మీ ప్రయత్నాలు కానీ, మీ వైపు నుంచి మీరు కాంట్రిబ్యూట్ చేయాల్సింది కూడా చేస్తే తప్ప ఏది వర్కౌట్ అయితే అవ్వదు. సో, ఎవరైనా కెరియర్‌లోని చేంజెస్ చూడాలి అనుకున్నా ఆర్ గ్రోత్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా ఆర్ ఫినాన్షియల్‌గా వాళ్ళు ఒక మంచి పొజిషన్‌కి వెళ్ళాలి అనుకోని వాళ్ళేమైనా ప్లాన్ చేస్తున్నా, అసలు మనం చేయగలమా లేదా? అసలు మన వల్ల అవుతుందా లేదా? ఇలా డౌట్ ఉంటే ఒక్కసారి మీకోసం మీరు తెలుసుకోండి. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసి ఏదైనా చేయండి. సక్సెస్ ఉంటుంది. ఈవెన్ రిలేషన్‌షిప్‌లో కూడా అంతే. మల్టిపుల్ రిలేషన్‌షిప్స్‌లో ఫెయిల్ అయ్యారు. ఎందుకో మీరు హ్యాపీగా ఉండలేకపోతున్నారు అని అనుకుంటే, రిలేషన్‌షిప్స్ అనేవి ఆ విధంగా వర్కౌట్ అవ్వవు కాబట్టి, మీరసలు ఒరిజినల్‌గా ఏం డిజర్వ్ చేస్తారు? మీరు యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా ఏంటి? మీకేం కావాలి? ఒక పర్సన్ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలి? ఇలా మీరు అర్థం చేసుకొని, మీకు మీరు ఒక స్టాండర్డ్ సెట్ చేసుకొని, మీరు కరెక్ట్‌గా కానీ డెసిషన్స్ తీసుకుంటే, డెఫినిట్‌గా మీ లైఫ్‌లోకి వచ్చే పర్సన్ మిమ్మల్ని మంచిగా ట్రీట్ చేస్తారండి. వరల్డ్‌కి మీరేంటి అనేది తెలిసేలాగా చేయగలరు మీరు. ఇంకా మీకు ఆ ఛాన్స్ ఉంది అని మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. సో, ఇకనైనా సరే మీ ఆలోచనలు మార్చుకొని మీరేంటంటే యూనివర్స్‌ని ట్రస్ట్ చేయండి. మీ డివైన్ మాస్టర్స్ కూడా క్లియర్‌గా చెప్తున్నారు. యూనివర్స్‌ని మాత్రమే కాదు మిమ్మల్ని కూడా మీరు ట్రస్ట్ చేసి ఏదైనా చేయాలి అనుకుంటే చేయండి. ఎవరిని మీరు నమ్మాల్సిన అవసరం లేదండి. కానీ మిమ్మల్ని మీరు నమ్ముకోండి చాలు. ఆటోమేటిక్‌గా మీ లైఫ్‌లో సక్సెస్ అనేది వస్తది. అది మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి మనిషిలో కూడా ఒక కాన్షియస్ బీయింగ్ ఉంటుంది. బట్ చాలా తక్కువ మంది ఆ కాన్షియస్ బీయింగ్‌ని ట్రస్ట్ చేయడం కానీ, ఆ కాన్షియస్ బీయింగ్ ప్రకారం వాళ్ళు ఫాలో చేయడం కానీ చేస్తారు. బట్ మీరేంటంటే ఇకనైనా సరే మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేస్తే
మీలో ఉన్న ఆ లైట్ సైడ్ బేస్డ్గా డెసిషన్స్ తీసుకుంటే డెఫినెట్గా చేంజెస్ అయితే చూస్తారు. అసలు ఇంకా క్లియర్గా మీకు మీ డివైన్ మాస్టర్స్ ఇచ్చే అడ్వైస్ ఆర్ గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం. సో కార్డ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ లైఫ్ మీద మీకు చాలా హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ ఉండేవండి. మీ లైఫ్‌ని మీరు ఎలా లీడ్ చేయాలి? మీకొచ్చే పర్సన్ ఎలా ఉండాలి? ఆర్ కెరియర్‌లో మీరు ఎలా గ్రో అవ్వాలి? మొత్తానికి ఇప్పుడు మీరు ఎక్కడైతే స్ట్రగుల్ అవుతున్నారో, ఒకప్పుడు ఆ సిట్యుయేషన్‌లోనే మీకు చాలా క్లారిటీ ఉండదండి. మీ లైఫ్ ఏంటంటే మంచిగా ఉంటది. అట్‌లీస్ట్ మీరు మీ లైఫ్‌ని ఏంటంటే మంచిగా చేంజ్ చేసుకోగలరు అని అలాంటి ఒక కాన్ఫిడెన్స్‌తోనే ఉన్నారు. అండ్ దాని ప్రకారం మీరు కొన్ని కేర్‌ఫుల్‌గా డెసిషన్స్ తీసుకోవడం కానీ, కరెక్ట్‌గా ప్లాన్ చేయడం కానీ ఇవన్నీ కూడా జరిగాయి. సో, ఒక ఎక్స్‌టెంట్ వరకు లైఫ్ అంతా కూడా మంచిగానే ఉంది. బట్ సడెన్‌గా ఎందుకో కానీ మీ లైఫ్ ఇప్పుడు మీ కంట్రోల్‌లో లేనట్టుగా అనిపిస్తుంది. ఆర్ మీరు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్స్ ఎందుకో మీ కంట్రోల్‌లో లేవు. ఇవి ఔట్ ఆఫ్ రీచ్‌లో ఉన్నాయి అని మీకెక్కడో అనిపిస్తుంది. సో, దానివల్ల మీరేంటంటే ఎంత ఇవి సెట్ చేయాలి, ఇవి చేంజ్ చేయాలి అనుకున్నా మీరు చేయలేకపోతున్నారు. కేవలం మీరెలా ఫీల్ అవుతున్నారు అంటే, మేబీ మనం ఇక్కడ ఏం చేయలేమేమో. జస్ట్ ఇవి యాక్సెప్ట్ చేసి అలా మనం ఆ ఫ్లోతో ముందుకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంటదేమో అని ఇలాగే ఆలోచిస్తున్నారు. సో, మీరేంటంటే లిటరల్‌గా ఈ సిట్యుయేషన్‌లో చాలా ఎగ్జాస్ట్ కూడా అయిపోయారు. అంటే మీరు అనుకోలేదు కంప్లీట్‌గా ఇంత చేంజ్ ఒస్తది. మీరేం చేయలేని పరిస్థితి ఒచ్చేస్తది అని. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే, మీరు ఈ ఎమోషనల్ బ్యాగేజ్ తీసుకోవాలని అనుకుంటున్నారు కానీ, సో, ఇప్పుడు ఇదంతా ఇలా జరుగుతుంది కాబట్టి, ఈ సిట్యుయేషన్‌ని మీరు చేంజ్ చేయాలి అంటే, ఏ విధంగా చేంజ్ చేయగలరు? మీరసలు ఈ సిట్యుయేషన్‌ని ఎలా యాక్సెప్ట్ చేయాలి? సో, మిమ్మల్ని మీరు ఇక్కడ ఎలా ప్రూవ్ చేసుకోవాలి అని మీరేంటంటే ఆలోచించట్లేదండి. ఎందుకంటే, మీరు పాస్ట్‌లో చేసిన ప్రయత్నాలు మీకు ఎలాంటి ఒక ఒపీనియన్‌ని క్రియేట్ చేసాయంటే, మీరు ఇదే డిజర్వ్ చేస్తారు. మీరు ఇలా సఫర్ అవ్వాల్సిందే. మీకు ఇలా ఈ పెయిన్ అనేది కర్మ ఫలితంగా ఉంది అని అంటే మిమ్మల్ని మీరేంటంటే ఆ విధంగా కన్విన్స్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఇది ఇప్పుడు కాదు ఎప్పటినుంచో కన్విన్స్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలించట్లేదు. సో, అలా ఫలించినప్పుడు మీకెలా అనిపిస్తుంది అంటే లేదు లేదు నిజమే అని నేను అంటే అనుభవిస్తున్నాను ఇవన్నీ. లేకపోతే నాకెందుకు ఇవన్నీ జరుగుతాయి మరి నా చుట్టూ ఉన్న వ్యక్తులు మంచిగానే ఉన్నారు కదా! సో, మీ ఆలోచనలేంటంటే ఈ విధంగా ఉన్నాయి. అంటే మీరు ఇక్కడ ఫైట్ చేయాలి అనుకోవట్లేదు. సింపుల్‌గా గివ్ అప్ చేసేయాలి అనుకుంటున్నారు. మీలో ఆ ఫైటింగ్ స్పిరిట్ ఉంటే తప్ప, మీ లైఫ్‌ని మీరు చేంజ్ చేసుకోలేరు అని మీ డివైన్ మాస్టర్స్ చెప్తున్నారు. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మీరు ఫేస్ చేసిన వాటి వల్ల గివ్ అప్ చేసేయాలి అని సింపుల్‌గా అనుకుంటున్నారు తప్ప, మీరు ఫేస్ చేస్తున్న వాటి ప్రకారం మీరు నెక్స్ట్ ఏం చేయాలి? మీకసలు ఎలాంటి ప్లాన్ ఉంది? ఆ ప్లాన్‌ని మీరు ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారు? సో, ఇది ఎవరు ఆలోచించట్లేదండి. అదే ఇక్కడ ప్రాబ్లము. సో, ఒక్కటి మాత్రం చెప్తానండి. ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మీరు ఏదైతే ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారో, మీరు ఏదైతే చేంజ్ చేయలేకపోతున్నారో అని ఫీల్ అవుతున్నారో, ఇది ఎలా ఉంటుంది అంటే, మీరు కరెక్ట్‌గా థింక్ చేసి, ఆ తర్వాత మీరు కరెక్ట్‌గా ప్లాన్ చేసి, స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తున్నప్పుడు కొన్ని ఫెయిల్యూర్స్ అయితే తప్పదండి. అండ్ మీకు కూడా ఎలా అనిపిస్తదంటే, నేను ప్రయత్నం చేసినా వేస్టే. మళ్ళీ మళ్ళీ ఇదే జరుగుతది అనే ఫీలింగ్ వస్తది గానీ, అల్టిమేట్‌గా యూనివర్స్ ఏంటంటే, మీకు చాలా ఆఫర్ చేయడానికి మాత్రం రెడీగా ఉంది. ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే, మీరు బెనిఫిట్ అవ్వడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు కెరియర్‌లోనే మీరు మల్టిపుల్ ఫెయిల్యూర్స్ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నప్పుడు, అసలు ఒరిజినల్‌గా మీరెక్కడ ఫిట్ అవుతారు? మీరేం కోరుకుంటున్నారు? సో, మీరు కోరుకుంటున్న దానికి బయట సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? సో, మరి మీ వైపు నుంచి చేయాల్సిందేంటి? అంటే అల్టిమేట్‌గా ఇక్కడ మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకొని, మీకు నిజంగా ఏం కావాలి? అంటే ఇక్కడ మీకు ఒక జాబ్ రాలేదు, లేకపోతే ఒక 10 జాబ్స్ రాలేదు అని చెప్పి, అసలు మీరు జాబే డిజర్వ్ చేయరేమో, అసలు మీకు కెరియర్ గ్రోతే ఉండదేమో, అలా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదండి. డెఫినిట్‌గా ఆ ఫెయిల్యూర్స్ అన్నీ కూడా మీకు ఎక్స్‌పీరియన్సెస్ కాబట్టి సో, రియల్‌గా మీరు ఎందులో ఫిట్ అవుతారు అని ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. దాని ప్రకారం మీరు చేసే ప్రయత్నాలు మార్చుకోవాలి.
సో అలా మీరు మార్చుకొని ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అప్పుడప్పుడు మీకు అనిపిస్తూ ఉంటది. మేబీ ఇది కూడా వర్కౌట్ అవ్వదేమో, మేబీ ఇది కూడా నేను డిజర్వ్ చేయనేమో అలా అనిపించడం చాలా కామన్. ఎందుకంటే పాస్ట్‌లో మీరు కొంత నెగటివిటీ అనేది ఎక్స్‌పీరియన్స్ చేశారు కాబట్టి, మేబీ స్టార్టింగ్‌లో కొంచెం థింగ్స్ మంచిగానే వర్కౌట్ అయ్యి ఉంటాయి. కానీ మల్టిపుల్ ఫెయిల్యూర్స్ కూడా ఎక్స్‌పీరియన్స్ చేయడం వల్ల మనుషులు ఏంటంటే ఆ జరిగిపోయిన పాజిటివ్ థింగ్స్ కంటే కూడా ఎక్కువ నెగెటివ్ థింగ్స్‌ని గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. సో అలాంటి ఆలోచనల్ని మీరేంటంటే కంట్రోల్ చేసుకొని మీ వైపు నుంచి ప్రయత్నాలు కానీ చేస్తే డెఫినిట్‌గా మీకు థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. మంచి జాబు వస్తుంది. మీ కెరియరు సెట్ అవుతుంది. మీరు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి. సో ఇక్కడికిక్కడే మీరేంటంటే ఇంక నా లైఫ్ ఇంతే అనుకోని డిసైడ్ అయిపోవద్దు. సో అలా మీరు గివ్ అప్ చేశారు అంటే మీ మీద మీకు నమ్మకం లేకపోతేనే గివ్ అప్ చేస్తారు. సో మీ మీద మీకే నమ్మకం లేనప్పుడు, మిమ్మల్ని మీరే మంచిగా ట్రీట్ చేసుకున్నప్పుడు మీ చుట్టూ పరిస్థితులు కూడా మారుతాయని మీరు ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ వ్యక్తులు కూడా మీలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయరు. దానికి రీజన్ ఏంటి అంటే ఎవరైతే వాళ్ళని వాళ్ళు నమ్మరో ఆటోమేటిక్‌గా ఎదుటి వ్యక్తిని కూడా కన్విన్స్ చేయలేరు. ఆర్ ఎదుటి వ్యక్తితో ధైర్యంగా మాట్లాడలేరు. సో, మీ మెంటాలిటీ ఏంటంటే ఈ విధంగా ఉండకూడదండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు ఆల్రెడీ పాస్ట్‌లో కొన్ని సక్సెస్‌ఫుల్‌గా వర్కౌట్ చేసుకున్నారు. కంప్లీట్‌గా లైఫ్ అంతా ఫెయిల్యూర్సే మీరేం చూడలేదు. బట్ ఇదొక ఫేజ్. ఈ ఫేజ్‌లోనేంటంటే మీకోసం మీరు తెలుసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. మిమ్మల్ని మీరేంటంటే చేంజ్ చేసుకోవాలి. ఏదో నేర్చుకోవాలి. ఒక బెటర్ ఇండివిడ్యుయల్‌గా మీరేంటంటే గ్రో అవ్వాలి. సో, దానికోసం మీరు ట్రై చేయాల్సిన అవసరం ఉందండి. సో, ఆ విధంగా మీరు కాన్ఫిడెంట్‌గా ఉండాలి. మీ లైఫ్‌ని మీరేంటంటే కరెక్ట్‌గా హ్యాండిల్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు టైగర్ ఐ క్రిస్టల్ అయినా వేర్ చేయొచ్చు. రెడ్ జాస్పర్ కూడా వేర్ చేయొచ్చండి. ఈ 2 క్రిస్టల్స్‌లో ఏదైనా కూడా వేర్ చేయొచ్చు. ఈవెన్ కార్నాలియన్ కూడా వేర్ చేయొచ్చు. సో, బేసిక్‌గా క్రిస్టల్స్ ఎందుకు వేర్ చేస్తారు అంటే మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి, మీరున్న పరిస్థితులు మీకు అర్థం అవ్వడానికి వేర్ చేస్తారు. సో, అవేవైనా వేర్ చేయండి. అండ్ అసలు నేను ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నానండి. మీ లైఫ్‌లోనేంటంటే మీరు చేంజెస్ కోరుకుంటే మాత్రం చేంజెస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అలాంటి ఒక పాసిబిలిటీ ఉంది. బట్ మీరు ఎలా అంటే ఈ సిట్యుయేషన్‌ని డీల్ చేస్తారు అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంది. ఫైనల్‌గా యూనివర్స్ మీకిచ్చే అడ్వైస్ ఏంటో కూడా ఒకసారి చూసేద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయనే అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఇప్పుడైతే లైఫ్‌లో హోప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు కానీ, ఒకప్పుడు లైఫ్ మీద చాలా హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఖచ్చితంగా మీకున్నాయండి. సో, అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఎందుకో మీరు బెటర్‌గా హ్యాండిల్ చేయలేకపోయారు సిట్యుయేషన్స్‌ని. అట్‌లీస్ట్ బెటర్‌గా హ్యాండిల్ చేయలేకపోయారు అనే దానికంటే కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని చేంజెస్ వచ్చాయి. ఆ చేంజెస్‌ని ఏంటంటే ఎలా హ్యాండిల్ చేయాలో మీకు అర్థం అవ్వలేదు. సో, అందుకే మీరేంటంటే ఇప్పుడు ఒక డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. మేబీ ఈ టైంలో కూడా మీరేంటంటే వేరే వ్యక్తులు మీకు సపోర్ట్ చేయాలి ఆర్ వేరే వ్యక్తులు మీ సిట్యుయేషన్స్ కోసం స్టాండ్ తీసుకోవాలి ఆర్ మీకు ఎవరో గైడ్ చేయాలి అని చూస్తున్నారు కానీ, మీకు మీరే ఒక లైట్‌ని క్రియేట్ చేసుకోలేకపోతున్నారు. ఆర్ మీలో ఉన్న లైట్‌ని మీరు చూడలేకపోతున్నారు. సో, అలా చూడాలి అంటే ఆఫ్‌కోర్స్ ఇక్కడ మీరు కొన్ని సాక్రిఫైసెస్ చేసుకోవాల్సి ఉండొచ్చు. లిటరల్‌గా కొన్ని మీకు సాక్రిఫైస్ లాగా కూడా అనిపించొచ్చు. బట్ స్టిల్ కొన్ని కావాలి అనుకుంటే కొన్నింటిని విడిచిపెట్టాలండి. మన లైఫ్‌లోని మనం ఏంటంటే బిగ్గర్ పిక్చర్ చూడడం అనేది ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనకొక హోప్ మళ్ళీ క్రియేట్ అవ్వాలి. లైఫ్‌ని బెటర్‌గా లీడ్ చేయాలి అంటే డెఫినిట్‌గా కొన్నిసార్లు బిగ్గర్ పిక్చర్ చూడడం ఇంపార్టెంటు. సో, ఇప్పుడు కూడా మీరేంటంటే వేరే వ్యక్తుల సపోర్ట్ తీసుకోవడం కానీ, వేరే వ్యక్తుల నుంచి ఏదో ఎక్స్‌పెక్ట్ చేయడం కానీ, మీ లైఫ్‌కి ఏంటంటే మీరు డెసిషన్స్ తీసుకోకుండా జస్ట్ మీరేంటంటే లైఫ్ ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోవాలి, సిట్యుయేషన్స్ ఆటోమేటిక్‌గా మీకు వర్కౌట్ అయిపోవాలి అని ఇలా కాకుండా మీ లైఫ్‌కి మీరేం చేయగలరు? మీ లైఫ్ కోసం మీరు ఎంతవరకు స్టాండ్ తీసుకోగలరు? ఇలా అంటే మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్‌గా మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసి ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా లైఫ్‌లో చేంజెస్ అయితే చూస్తారండి. ప్రతి ఎండింగ్ కూడా ఒక బిగినింగే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొంతమంది డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లో ఉన్నామని ఫీల్ అవుతున్నారు. బట్ అదైతే ఎండ్ కాదండి. జస్ట్ మీరు చేంజ్ అయితే డైరెక్షన్‌ని చేంజ్ చేసుకోగలుగుతారు. ఆటోమేటిక్‌గా అదొక న్యూ బిగినింగ్ అవుతుంది. సో, దీనికోసం అయితే ఆలోచించండి. ఏది ఏమైనా సరే మీ లైఫ్ మీ చేతుల్లోనే ఉందండి. మీ సిట్యుయేషన్స్‌ని మీరేంటంటే మార్చుకోగలరు. కానీ ఎదుటి వ్యక్తుల ఒపీనియన్స్ ఆర్ వాళ్ళ సిట్యుయేషన్ ప్రకారం మీరు చేంజ్ అవ్వాలి అనుకుంటే ఇంక ఎక్కువ చెప్పేదేం లేదు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ యెల్లో కలర్ ఫెదర్ పిక్ చేసుకున్నారో ఆర్ ఈ ఇమేజ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు.
డివైన్ మాస్టర్స్ ఇప్పుడు మీకోసం ఏం చెప్తున్నారు, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, పర్టికులర్గా మీ లైఫ్లో ఏదైనా ఒక సిచ్యువేషన్ ఉంటే ఆ సిచ్యువేషన్లో మేబీ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉండొచ్చండి. ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. సో అంటే లైక్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మీరు కన్సిడర్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మీరు కన్సిడర్ చేస్తున్నప్పుడు ఏది మీకు సూట్ అవుతుంది, సిచ్యువేషన్ ప్రకారం కూడా కరెక్ట్ అని ఇలా ఆలోచించాలండి. కంప్లీట్‌గా వన్ సైడే ఆలోచించడానికి లేదు. అలా అని చెప్పి కంప్లీట్‌గా మీరేదో సాక్రిఫైస్ చేసుకుంటున్నట్టు కూడా ఉండాల్సిన అవసరం లేదు. సో బేసిక్‌గా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్‌లో మీరు ఒక సిచ్యువేషన్‌లో అయితే ఇప్పుడు డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మేబీ యాక్షన్ కూడా తీసుకోవాలి. సో అలా తీసుకోవాలి అన్నప్పుడు మీకు అంటే ఎలా తీసుకోవాలి, ఏం చేయాలి, ఎటువైపు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉండొచ్చు. ఎందుకంటే మీకు నేను చెప్పినట్టుగా డిఫరెంట్ ఆప్షన్స్ ఉండొచ్చు. అండ్ పర్టిక్యులర్‌గా అన్నీ కూడా కన్‌ఫ్యూజ్ చేస్తూ ఉండొచ్చు. ఏది కరెక్టో అర్థం అవ్వకపోవచ్చు. సో మీరేంటంటే కొంచెం టైం తీసుకొని ఒరిజినల్‌గా ఏదైతే చేయాలో అది చేయడానికే ట్రై చేయండి. అంటే మీరు బయాస్డ్‌గా ఉండకుండా సిట్యుయేషన్ ప్రకారం ఆర్ సిట్యుయేషన్‌లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తుల ప్రకారం ఆర్ మీ ప్రకారం అన్ని రకాలుగా మీరు కరెక్ట్ అనుకోని డిసైడ్ అయ్యి ఒక పాత్‌ని కానీ చూజ్ చేసుకుంటే ఆర్ ఒక ఆప్షన్‌ని కానీ చూజ్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ అయితే చూస్తారండి. కంప్లీట్‌గా సైలెంట్‌గా ఉండాలి అని సైలెంట్‌గా ఉండొద్దు. అలా అని చెప్పి నా కోసం నేను చూసుకోవాలి, మిగతావన్నీ నాకనవసరం అన్నట్టుగా కూడా ఉండొద్దు. ఎందుకంటే మీరు ఇలా ఉంటే డెఫినిట్‌గా అది మీకొక పాజిటివిటీని తీసుకురాదండి. మీరు అనుకున్న దానికంటే కూడా థింగ్స్ ఏంటంటే కాంప్లికేటెడ్‌గా ఉండొచ్చు. యూనివర్స్ ఏంటంటే మళ్ళీ కూడా చూజ్ చేసుకోండి అని మిమ్మల్ని సిట్యుయేషన్‌లోకి డ్రాగ్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంది. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే చాలా మంది వాళ్ళు తీసుకున్న డెసిషన్స్‌కి వాళ్ళు రిగ్రెట్ అవ్వడం కానీ, మళ్ళీ మళ్ళీ వాళ్ళేంటంటే కన్సిడర్ చేయాల్సిన పరిస్థితి కానీ వస్తూ ఉంటది వాళ్ళ లైఫ్‌లో. పర్టిక్యులర్‌గా అది ఏ సిట్యుయేషన్‌లోనైనా. అలా మీకు జరగకూడదు అంటే మాత్రం మీరు ఈ టైంలో తీసుకునే డెసిషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే ప్రతీదీ కూడా కన్సిడర్ చేసిన తర్వాత మీకొకటి కరెక్ట్ అనిపించిన తర్వాతే స్టెప్ ఇన్ అవ్వండి. ఒకవేళ మీకు కరెక్ట్ అనిపించకపోతే మీరు వెయిట్ చేయొచ్చు. ఆర్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్న వెయిట్ చేయొచ్చు. చాలా మందేంటంటే కన్‌ఫ్యూజన్‌లోనే డెసిషన్స్ తీసుకోవాలని చూస్తారు. ఏదో ఒకటి చేసేద్దాం అని అనుకుంటారు. అలా ఏదో ఒకటి కాదు. మీకు అపోజిట్ పర్సన్ ఆర్ అపోజిట్ సిట్యుయేషన్‌కి కూడా బెనిఫిట్ అయ్యేలాగా మీరు డెసిషన్స్ తీసుకోవాలండి. అలా తీసుకుంటేనే మీకు బెటర్. అదే మీరు అలా కాకుండా జస్ట్ నా కోసం నేను చూసుకుంటాను అంటే మీరు హ్యాపీనెస్‌ని ఫైండ్ చేయలేరంట. ఈవెన్ మీరు ఇక్కడ సాక్రిఫైస్ చేసుకోవాలి అనుకున్నా మీరు హ్యాపీనెస్‌ని ఫైండ్ చేయరంట. సో ఒక్కటి మాత్రం నిజమండి. మీరు ఏ సిట్యుయేషన్ అయితే ఫేస్ చేస్తున్నారో, ఏదైతే ప్రాబ్లమ్ అనుకుంటున్నారో, ఈ సిట్యుయేషన్‌లో మాత్రం తొందరలోనే మిరాకిల్స్ అయితే జరుగుతాయి. మీరు అది మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైమ్ అంతే. బట్ డెఫినిట్‌గా మీరు ఈ రోజు అన్ని రకాలుగా ఆలోచించి తీసుకున్న దానికి గుడ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది మీ లైఫ్ మీద. సో అది మీకు అల్టిమేట్ హ్యాపీనెస్ అయితే తీసుకొస్తుంది. ఒకసారి దీనికోసం ఆలోచించండి. ఎందుకంటే క్లియర్‌గా మీ డివైన్ మాస్టర్స్ అయితే అదే చెప్తున్నారు. అండ్ అసలు ఇంకా క్లియర్‌గా కూడా ఏంటి మెసేజెస్ అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీరు చాలా స్ట్రాంగ్ ఇండివిడ్యువల్. ఏదైనా చెయ్యాలి అనుకుంటే చేయగలరు. ఏదైనా చెప్పాలి అనుకున్నది చెప్పగలరు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకునే టైపు. అలా అని చెప్పి ఎదుటి వ్యక్తుల కోసం ఆలోచించరు. సెల్ఫిష్ అని చెప్పను కానీ, బట్ డెఫినిట్‌గా ఎదుటి వ్యక్తులకి ఇంపార్టెన్స్ ఇస్తారు కానీ, వాళ్ళకంటే కూడా మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోవాలి. మీకు మీరు ఇంపార్టెంట్ కదా! అనే మెంటాలిటీ అది అస్సలు తప్పు కాదు. అలాగే ఉండాలి. సో, ఇలా మీరు ఉండడం వల్ల మేబీ కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం కానీ, సిట్యుయేషన్స్ ఏంటంటే కొంచెం కాంప్లికేట్ అవ్వడం కానీ జరిగిందండి. ఇది చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగింది అని చెప్పొచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే,
మీరు ఎవరికో గుడ్ చేయాలి ఆర్ ఎవరికోసమో సాక్రిఫైస్ చేసుకోవాలి అని అయితే అనుకోలేదు. కానీ అలా అని చెప్పి మిమ్మల్ని కూడా మీరు ఒక టైట్ స్పాట్‌లో పెట్టుకోకూడదు అని చెప్పి మీరు కొన్ని డెసిషన్స్ అయితే మీ లైఫ్‌కి సంబంధించి తీసుకున్నారు. సో, అలా డెసిషన్స్ తీసుకున్న తర్వాత అది మేబీ మీకు ఒక ఛాలెంజ్ అయిపోయిందండి. దానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు వ్యక్తులకి మీరు ఒక రాంగ్ ఇంప్రెషన్ ఇచ్చి ఉండొచ్చు. సిట్యుయేషన్ ఏంటంటే కొంచెం కాంప్లికేట్ అవ్వడం కానీ ఇలాంటివి జరిగాయి. సో, దానివల్ల మీరేంటంటే చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నారు. అంటే మీకు పాస్ట్‌లో ఉన్నంత కాన్ఫిడెన్స్ లేదండి. పాస్ట్‌లో జరిగిన వాటికి మీరేంటంటే ఇప్పుడు ఎక్కడో కానీ వీక్‌గా ఫీల్ అవ్వడం కానీ, అండ్ కొంచెం భయపడుతూ ఉండడం కానీ, ఏం చేయాలో అర్థం అవ్వకపోవడం కానీ, ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఉన్నట్టున్నారు. సో, నేను చెప్పినట్టుగా ఇదంతా కూడా కర్మ వల్లనే జరుగుతుంది అని కూడా మీరు ఫీల్ అవుతూ ఉండొచ్చు. అంటే కొంతమంది ఏమవుతుంది అంటే వాళ్ళ సిట్యుయేషన్స్‌ని వాళ్ళు బెటర్‌గా హ్యాండిల్ చేస్తున్నప్పటికీ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నప్పుడు ఎక్కువ అంటే కర్మ వల్లనే జరుగుతూ ఉండొచ్చు అని అనుకుంటారు. కానీ ఇప్పుడు యాక్చువల్‌గా మీ లైఫ్‌లోని థింగ్స్ అయితే బెటర్‌గానే ఉన్నాయండి. మీకు సర్ఫేస్ లెవెల్‌లోని ఇదంతా ఒక ప్రాబ్లము, ఛాలెంజ్ లాగా అనిపిస్తున్నా, మీ లైఫ్‌లో మీరిప్పుడు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్ అయితే మాత్రం మీరు అనుకున్నంత కాంప్లికేటెడ్ కాదు. ఇన్‌ఫాక్ట్ ఈ సిట్యుయేషన్ ఏంటంటే తొందరలోనే ఎండ్ అవుతుంది. ఇది మీరు అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేనిది. కాకపోతే మీరేంటంటే చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నారు. దానికి రీజన్ ఏంటి అంటే పాస్ట్‌లో మీరు ఎప్పుడైతే నేను చెప్పినట్టుగా కొన్ని చాయిసెస్ చేసుకున్నారో, దానికి మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసారో, ఇప్పుడు మీరేంటంటే మళ్ళీ కూడా మీ లైఫ్‌లో కొన్ని డెసిషన్స్ అనేవి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆర్ యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏదో చేంజ్ చెయ్యాలి. కాకపోతే చేంజ్ చేయడానికి ధైర్యం లేదు. భయపడుతున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మళ్ళీ మీరు ఇంకొకసారి ఏ డెసిషన్ తీసుకున్నా, మళ్ళీ మీరు ఇంకొకసారి ఎలాంటి విధంగా అయినా యాక్షన్ తీసుకున్నా, అది ఎదుటి వ్యక్తులకి ఎలాంటి ఇంప్రెషన్ క్రియేట్ చేస్తదో ఆర్ సిట్యుయేషన్స్ అనేవి ఎలా కాంప్లికేట్ చేస్తాయో, మీరు మళ్ళీ హర్ట్ అవ్వాల్సి వస్తుందేమో ఆర్ డిసప్పాయింట్ అవుతారేమో అని మీరు భయపడుతున్నారండి. సో, దానివల్ల మీరేంటంటే ఇక్కడ మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఎందుకో ఆలోచించి ఒక డెసిషన్ తీసుకోవడానికి రెడీగా లేరు. మీ తరపున ఎవరైనా అంటే మీకు ఏదైనా సజెషన్ ఇస్తున్నప్పటికీ కూడా స్టిల్ వాళ్ళని కూడా మీరు ట్రస్ట్ చేసి ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు చెప్పడం అయితే వాళ్ళు చెప్పేస్తారు. బట్ చేయాల్సింది మీరే కాబట్టి కాన్సిక్వెన్సెస్ కూడా మీరే ఫేస్ చేస్తారు కదా! సో, మీలో ఆ భయం అయితే ఎక్కడో ఉందండి. చాలా కాన్‌ఫ్లిక్టెడ్‌గా ఫీల్ అవుతున్నారు. అంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మీకున్న కాన్‌ఫ్లిక్ట్ ఆర్ సిట్యుయేషన్‌లోని మీరు ఫేస్ చేస్తున్న ఛాలెంజ్ కంటే కూడా మీతో మీకే ఒక కాన్‌ఫ్లిక్ట్ అనేది ఉంది. అంటే ఇన్నర్ కాన్‌ఫ్లిక్ట్ అనేది క్లియర్‌గా కనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటి అంటే లోపల మీరు ఒకలాగా ఉంటున్నారు. బయట మీరు ఏంటంటే అది అగ్రీ చేయలేకపోతున్నారు. సో, ఎందుకో మీ థాట్స్ అనేవి డిఫరెంట్‌గా ఉన్నాయి. మీ ఆప్షన్స్‌ని మీరేంటంటే కన్సిడర్ చేస్తున్నారండి. కన్సిడర్ అయితే చేస్తున్నారు. బట్ డెసిషన్ అయితే తీసుకోవట్లేదు. ఎందుకంటే మనసు ఒకలాగా ఆలోచిస్తుంది. ఒకలాగా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తుంది. మీరు దాంతో అగ్రీ అవ్వలేకపోతున్నారు. హార్ట్ టు మైండ్ ఎందుకో కోరిలేట్ అవ్వట్లేదండి. సో, దానివల్ల ఏంటంటే స్టక్ అయిపోతున్నారు. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏం అవసరం లేదు. అంత కన్‌ఫ్యూజనే వేస్టు. సింపుల్‌గా ఒకటే చెప్తాను. ఒక సిట్యుయేషన్ ఏదైనా ఉంటే మీరు బెనిఫిట్ అవ్వకపోయినా పర్వాలేదు. కానీ మీరు లాస్ అవ్వకుండా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ ఎదుట వ్యక్తులకి కూడా మీరేదో ఇబ్బంది పెట్టేలాగా, మీరు ఒక థ్రెట్ లాగా ఫీల్ అవ్వనంత వరకు మీరు ఏ డెసిషన్ తీసుకున్నా ప్రాబ్లమ్ ఉండదండి. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏదైనా మీ వైపు నుంచి మీరు చేయడం వరకే ఉంటుంది. రిజల్ట్ ఎప్పుడు ఎలా ఉంటదంటే యూనివర్స్ డిసైడ్ చేస్తది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇలాంటి ఒక ఛాలెంజింగ్ సిట్యుయేషన్‌లో ఇంత కష్టపడి ఒక డెసిషన్ తీసుకోవడం అనేది మీకైతే ఈజీ కాదు. మేబీ బయట నుంచి చెప్పే వాళ్ళకి ఈజీయే. ఏముందిలే చేసేస్తారు. అదేం పెద్ద విషయం ఏంటి అన్నట్టుగా అనిపించొచ్చు. బట్ మీరేం ఫేస్ చేస్తున్నారు? మీరు అలాంటి ఒక డెసిషన్ తీసుకోవడానికి ఎంత ఆలోచించాల్సొచ్చింది? ఎంత స్ట్రగుల్ తీసుకున్నారనేది మాత్రం మీకే తెలుస్తది కాబట్టి, సో, మీరు అందుకే ఇక్కడ ఏం చేయాలి అంటే అల్టిమేట్‌గా మీరు బెనిఫిట్ అవుతారా లేదా అనేది సెకండరీ. బట్ మీకు మీరు ఒక ప్రాబ్లమ్ తెచ్చుకోకుండా ఎదుటి వ్యక్తులకి కూడా ప్రాబ్లమ్ తీసుకురాకుండా జస్ట్ మీరు ఏం చేయాలో న్యూట్రల్‌గా అది చేసేసి సైలెంట్‌గా ఉండండి. ఆటోమేటిక్‌గా రిజల్ట్ అనేది మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే కూడా బెటర్‌గానే వస్తది. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే ఖచ్చితంగా థింగ్స్ ఏంటంటే బెటర్ అవుతున్నాయండి. మీ లైఫ్‌లోని మీరిప్పుడు ఏదైతే ప్రాబ్లమ్ లాగా చూస్తున్నారో, ఏదైతే అసలు ఇది నేను చేయలేను ఆర్ ఇక్కడ నాకు ఇలా చేయాలని కూడా అనిపిస్తుంది. బట్ అది కూడా చేయలేను. ఆర్ ఇలా నాకు ఇంకొక ఆప్షన్ ఉంది అని ఇంత కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారో మీకు మాత్రం మీరు ఎక్కువ ఆలోచించకుండా జస్ట్ నార్మల్‌గా ఒరిజినల్‌గా సిట్యుయేషన్‌కి ఏం జరగాలి, ఏం చేయాలో అది చేస్తే మాత్రం
మిరాకిల్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఏదైనా జరగొచ్చు. సో మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. డెఫినెట్‌గా మీ డివైన్ మాస్టర్స్ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. కానీ మీరు తీసుకోవాల్సిన డెసిషన్స్ కూడా కొన్ని తీసుకోవాలి. సో దాని ప్రకారం ఇంకా అంటే సిట్యుయేషన్స్ ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయే తప్ప వర్స్ అయిపోవడానికి ఛాన్సెస్ లేవు. సో ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే మీరే. మీకు మీరే ఎందుకో ఒకటి డిసైడ్ అవ్వలేకపోతున్నారు. సో మీరు ఎప్పుడైతే ఒక స్టెప్ ముందుకు వేసి థింగ్స్‌ని వర్కౌట్ చేయాలి, సిట్యుయేషన్‌ని ఇలా హ్యాండిల్ చేయాలి అనుకోని ముందుకు వస్తారో ఖచ్చితంగా చేంజెస్ అయితే చూస్తారండి. అసలు మీ కార్డ్స్‌లో ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. జస్ట్ మీరు వర్రీ అవుతున్నారు. సిట్యుయేషన్‌లో ఏం చేయాలో అర్థం కాక, ఈవెన్ మీ ముందు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఏది కన్సిడర్ చేస్తే ఎలా ఉంటుందనే భయం ఏంటంటే మిమ్మల్ని స్టాప్ చేస్తుంది. బట్ ఏ భయము మిమ్మల్ని స్టాప్ చేయకుండా చూసుకోండి. ఎందుకు అంటే థింగ్స్ ఖచ్చితంగా మీకు వర్కౌట్ అవుతాయండి. అల్టిమేట్‌గా మీరు కరెక్ట్ చాయిస్ చేసుకుంటున్నారా లేదా అనేది ఒక్కటి మాత్రం మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి మనిషికి కూడా వాళ్ళు మంచి చేసినా, చెడు చేసినా మనసుకి తెలుస్తుంది. ప్రతి మనిషికి మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా! దానికి మనం ఏంటంటే ఏదో సర్ది చెప్పుకుంటున్నట్టు కాకుండా అదే కరెక్టు అని మనం ఎలా ఆలోచించినా అనిపిస్తే మాత్రం కరెక్ట్‌గా మనం చేస్తున్నట్టే. సో మీరేంటంటే అంతలాగా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. అసలు ఇంకా యూనివర్స్ మీ సిట్యుయేషన్‌కి ఇచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటో కూడా చూద్దాం. హ్మ్. యాక్చువల్‌గా మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లోని కొన్ని ప్రయత్నాలు చేశారండి. సిట్యుయేషన్ బెటర్ చేయడానికి ట్రై చేశారు. కాకపోతే మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. అంటే ఏది కూడా వర్కౌట్ అవ్వలేదండి. సో, చాలా ఎగ్జాస్ట్ అయిపోయారు. లిటరల్‌గా ఈ సిట్యుయేషన్‌ని మీరు గివ్ అప్ చేసేసారు. గివ్ అప్ చేసేసినప్పటికి కూడా ఎందుకో మీకు అది కూడా కష్టం అనిపించింది. యాక్సెప్ట్ చేయలేకపోయారు. సో, అందుకే మీరేం చేశారు అంటే, లేదు లేదు నేను ప్రయత్నం చేస్తాను అనుకోని మళ్ళీ స్టాండ్ తీసుకున్నారు. ఇప్పుడు యాక్చువల్‌గా మీరు చేస్తుందదే. సిట్యుయేషన్‌ని బెటర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మీకున్న ఆప్షన్స్‌ని మళ్ళీ మళ్ళీ కన్సిడర్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ రియల్ ప్రాబ్లమ్ ఏంటి అంటే, మీరేం చేసినా వర్కౌట్ అవ్వదని మీరే అనుకుంటున్నారు. మీ థాట్స్ ఏంటంటే స్టేబుల్‌గా లేవండి. మీరు ఎప్పుడైతే సెటిల్డ్‌గా ఉంటారో థింగ్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయగలరు. బట్ మీకు ఆ క్లారిటీ లేనప్పుడు మీరు ఎలా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తారు? అది ఇక్కడ ప్రాబ్లమ్. సో, డెఫినెట్‌గా నేనైతే ఒకటే చెప్తానండి. మీ థాట్స్ అనేవి క్లియర్‌గా ఉండాలి. మీరు స్టేబుల్‌గా ఉండాలి అనుకుంటే, మీరు ఫ్లోరైట్ క్రిస్టల్ కానీ, ఎమెథిస్ట్ కానీ, రెయిన్‌బో మూన్ స్టోన్ కానీ, ఇలాంటివి ఏవైనా వేర్ చేయండి. ఇంకా కాదు అనుకుంటే సెలినైట్ కూడా వేర్ చేయొచ్చండి. సో, ఇవెందుకు అంటే, మీకు ఆ క్లారిటీ, ఆ స్టెబిలిటీ ఉండడానికి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు ఏదైనా చేస్తే మళ్ళీ నెగెటివ్‌గా జరుగుతది అని ఆలోచించడం మానేయండి. ప్రతిసారి అలా ఉండదండి. ఏదో ఒకసారి, 2 సార్లు అలా జరిగిందని ప్రతిసారి అదే జరుగుతది అని కాదు. యూనివర్స్ కూడా ఏంటంటే మీరెంత ఎఫర్ట్స్ పెడుతున్నారు, మీరు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు, నిజంగానే సిట్యుయేషన్‌కి బెనిఫిట్ అయ్యేలాగే మీ డెసిషన్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తుంది. సో మీరేంటంటే ఈ ఎగ్జామ్‌లో పాస్ అవ్వడానికే ట్రై చేయాలి కానీ ఫెయిల్ అవ్వకూడదండి. అంటే మీ ఓన్ ఎమోషన్స్‌కి మీరు సరెండర్ అవ్వద్దు. మీ నెగెటివ్ థాట్స్‌కి మీరే విక్టిమ్ అవ్వొద్దు. సో, కొన్ని జాగ్రత్తలైతే తీసేసుకోండి. ఖచ్చితంగా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. మీ లైఫ్‌లోనేంటంటే నిజానికి థింగ్స్ అనేవి చేంజ్ అవ్వడానికి రెడీగా ఉన్నట్టుగా నాకనిపిస్తుంది. బట్ మీరు తీసుకునే డెసిషన్స్ అనేవి అల్టిమేట్‌గా మ్యాటర్ అవుతాయి కాబట్టి, కొంచెం ఆ టైం తీసుకొనైనా చేయాల్సింది కరెక్ట్‌గా చేస్తే మాత్రం రిజల్ట్ అనేది మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే కూడా బావుంటుందండి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఇమేజ్ ఆర్ ఈ పర్పుల్ కలర్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు డివైన్ మాస్టర్స్ ఇప్పుడు మీకోసం ఏం చెప్తున్నారు? మీరు తెలుసుకోవాల్సిందేంటి? సో, చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కొంచెం సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళ ఎనర్జీస్, మీ ఎనర్జీస్ సిమిలర్‌గా ఉన్నట్టున్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మీ థాట్స్ ఎందుకో క్లియర్‌గా లేవండి. ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉన్నారు. ఆర్ ఏదో ఒకటి ఆలోచించకపోయినా స్టిల్ ఏ పని చేస్తున్నా ఏవో ఒక ఆలోచనలు చాలా ర్యాండమ్‌గా వస్తున్నాయి. అసల ఎందుకు అవన్నీ వస్తున్నాయి?
అసలు మీరు ఎందుకు ఇలా ఉంటున్నారు అనేది మీకు కూడా అర్థం అవ్వట్లేదు. మేబీ మీ లైఫ్‌లో ఒక సిట్యుయేషన్ ఉండొచ్చు. ఈ సిట్యుయేషన్ కోసం మీరేంటంటే ఎక్కువ ఆలోచిస్తూ ఉండొచ్చు. ఆర్ ఆ సిట్యుయేషన్ కోసం మీరు ఆలోచించకూడదు. అవాయిడ్ చేయాలి అని ట్రై చేస్తున్నా నాన్ స్టాప్‌గా అంటే మీకు ఆ ఆలోచనలే వస్తూ కూడా ఉండొచ్చు. దీనివల్ల మీరేంటంటే చాలా ఇబ్బంది పడుతున్నారండి. మీ వరల్డ్ ఏంటంటే పీస్‌ఫుల్‌గా లేదు. ఔటర్ వరల్డ్ ఎలా ఉందో పక్కన పెడితే, ఇన్నర్ వరల్డ్ మాత్రం చాలా కేయోటిక్‌గా ఉంది. ఆ స్టెబిలిటీ అనేది మిస్ అవుతుంది. మెంటల్ క్లారిటీ అనేది మిస్ అవుతుంది. సో, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎక్కడో కానీ లైఫ్‌లో స్టక్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు. ఆర్ సిట్యుయేషన్స్ ఏంటంటే మీరు హ్యాండిల్ చేయలేరేమో అనుకుంటున్నారు. సో, నేను చెప్పినట్టుగా కొంతమందేంటంటే ఓవర్ థింక్ చేస్తున్నారు. డిప్రెషన్‌లో ఉండడం కానీ, సూసైడల్ థాట్స్ రావడం కానీ, యాంగ్జైటీ రావడం కానీ, ఎక్కడో కానీ ఇలాంటి ఒక ట్రబుల్‌నయితే మీరు ఫేస్ చేస్తున్నారండి. అదైతే నేను క్లియర్‌గా చెప్పగలను. సో, మీ థాట్స్‌నేంటంటే ఇప్పుడు మీరు కొంత కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో, మీరేంటంటే ఖచ్చితంగా ఎప్పుడైతే మీ డివైన్ మాస్టర్ బుద్ధ అనొచ్చిందో, డెఫినెట్‌గా మీరు స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ అయితే చెయ్యాలండి. యోగా కానీ, మెడిటేషన్ కానీ, బ్రీత్ ఎక్సర్‌సైజెస్ కానీ చెయ్యాలి. ఇవన్నీ చేస్తున్న వాళ్ళేంటంటే, మీరు చేస్తుంది ఇంకా సరిపోవట్లేదు. మేబీ మీరు మార్నింగ్ చేస్తున్నారు, ఈవినింగ్ చేయట్లేదు అంటే, ఈవినింగ్ కూడా ఇంకా స్టార్ట్ చేయాలి. లేకపోతే మార్నింగ్ చేస్తున్నారు కదా! టైం అయినా సరే మరి కొంచెం ఎక్కువ సేపు చేయడానికైనా ట్రై చేయాలి. సో, ఇలా మీరేంటంటే స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ అనేవి కొంచెం ఎక్కువ చేస్తే మీ థాట్స్ అనేవి కొంత బ్యాలెన్స్ అవుతాయి. అండ్ ఇంకొకటేంటంటే, మీలో చాలా మందికి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మనం సబ్‌కాన్షియస్‌గా మేనిఫెస్ట్ చేస్తూ ఉంటాం అని చెప్పాను. సో, ఇప్పుడు మీ థాట్స్ అనేవి స్టేబుల్‌గా లేవు. మీరు చూస్తే పాజిటివ్‌గా ఆలోచిస్తూ ఉండొచ్చు. నెగెటివ్‌గా కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు. మీరు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్స్‌కి. సో, అలాంటప్పుడు రియాలిటీలో ఏది మేనిఫెస్ట్ అవుతుంది? ఏది మేనిఫెస్ట్ అవ్వదు. ఎందుకు అంటే పాజిటివ్‌గా ఆలోచిస్తున్నప్పుడు, నెగెటివ్‌గా ఆలోచిస్తున్నప్పుడు ఏది మేనిఫెస్ట్ అవుతది? ఏది అవ్వదు. అదే మీరు ఓన్లీ నెగెటివ్‌గానే థింక్ చేస్తే ఇంక నెగెటివ్‌గానే జరుగుతది. అందులో అయితే డౌటే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు కంప్లీట్‌గా పాజిటివ్‌గా థింక్ చేస్తే పాజిటివ్‌గానే థింగ్స్ వర్కౌట్ అవుతాయి. సో, నాకు తెలిసి ఈ థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళెవరు కూడా పాజిటివ్‌గా అయితే థింక్ చేయట్లేదు. థింక్ చేసినా కాసేపు థింక్ చేస్తూ ఉండొచ్చు. ఆర్ జరుగుతది అని ఎక్కడో వాళ్ళు బిలీవ్ చేయొచ్చు. బట్ అదర్ టైమ్స్‌లోనైతే జరగదు అనే ఇంకా స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయిపోయారు. సో, మీరు ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, మీరు అనుకుంటుందే జరుగుతదండి. నెగెటివ్‌గా ఎవరైతే అనుకుంటారో ఖచ్చితంగా అదే జరుగుతది. మీరు డౌట్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరదే మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీరేంటంటే అదే జరుగుతదని ఇన్‌ఫాక్ట్ నమ్ముతున్నారు. బట్ పాజిటివ్‌గా జరుగుతది అని నమ్మలేకపోతున్నారు. మేబీ మీ ముందున్న సిట్యుయేషన్స్ అలాంటి కాంప్లికేటెడ్ అవ్వచ్చు. ఆర్ మీకు అలాంటి ఇంప్రెషన్ ఇస్తూ ఉండొచ్చు. బట్ స్టిల్ మీరేంటంటే ఛాన్స్ తీసుకోకూడదు కదా! సో, మీరే ఛాన్స్ తీసుకుంటున్నారు. అందుకే మీ డివైన్ మాస్టర్స్ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే అట్రాక్ట్ చేసుకుంటారు. ఆటోమేటిక్‌గా అదే క్రియేట్ అవుతది. సో, మీ ఆలోచనలు మార్చుకోండి. మీరు పాజిటివ్‌గా థింక్ చేస్తే పాజిటివ్‌గానే జరుగుతది. అండ్ పాజిటివిటీనే అట్రాక్ట్ చేసుకుంటారు. నెగెటివ్‌గా థింక్ చేస్తే నెగెటివిటీనే అట్రాక్ట్ చేసుకుంటారు. సో, అందుకే మీరేంటంటే మీ థాట్స్‌ని ఎంత కంట్రోల్ చేసుకుంటే అంత బావుంటుందండి. మళ్ళీ చెప్తున్నాను. క్రిస్టల్స్ ఎవరైనా వేర్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇలా థాట్స్‌ని కంట్రోల్ చేయాలి అనుకుంటే బ్లాక్ టార్మలిన్ మీరు వేర్ చేయొచ్చు. బ్లాక్ అబ్సిడియన్ కూడా వేర్ చేయొచ్చు. సెల్యునైట్ ఒకటి వేర్ చేయొచ్చు. ఎమితిస్ట్ ఒకటి వేర్ చేయొచ్చండి. సో, ఈ 4 బ్రేస్లెట్స్‌లో ఏదైనా కూడా మీరు వేర్ చేయొచ్చు. సో, మీరు మీ థాట్స్‌నయితే మాత్రం కంట్రోల్ చేసుకోవాలండి. కంట్రోల్ చేసుకోకపోతే మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే జరుగుతది. అల్టిమేట్‌గా ఇదేంటంటే మీరు ఇంకొకలాగా ఉంటదేమో అని ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. క్లియర్‌గా మీ డివైన్ మాస్టర్స్ అయితే చెప్తున్నారు. అసలు ఇంకా వాళ్ళు ఏం చెప్తారో అనేది కూడా ఒకసారి చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఒక సిట్యుయేషన్‌లోని మీరు రిస్క్ తీసుకున్నారండి. మీ లైఫ్‌లోని మీరేంటంటే, అంతగా రిస్క్ తీసుకునే టైప్ లాగా నాకనిపించట్లేదు. బట్ ఫస్ట్ టైమ్ ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే, మీరు మీలాగా కాకుండా చాలా అడ్వెంచరస్‌గా ఉన్నారని చెప్పాలి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే, ఈ సిట్యుయేషన్ మీకు అంత ఎక్సైట్‌మెంట్ తీసుకొచ్చింది. లైక్ ఈ రిస్క్ అంతా వర్త్ అనే ఫీలింగొచ్చింది. సో, మీరు స్టెప్ ఇన్ అయ్యారు.
మీరు తీసుకోవాల్సిన డెసిషన్స్ తీసుకున్నారు, మీ వైపు నుంచి యాక్షన్ తీసుకున్నారు. స్టార్టింగ్‌లో అంతా మంచిగానే ఉంది. లైక్ మీరేంటంటే ఎక్కడ రిగ్రెట్ అవ్వలేదు. మీరెలా ఫీల్ అయ్యారంటే, నేను తీసుకున్న డెసిషన్స్‌కి నేను కరెక్ట్‌గా రిజల్ట్‌ని చూస్తున్నాను. సో, నాకిదే కావాలి. సో, మొత్తానికి నేను అనుకున్నది జరుగుతుంది అన్నట్టే లిటరల్‌గా ఫీల్ అయ్యారు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఆ సిట్యుయేషన్ ఏంటంటే, అలా ఎక్కువ రోజులు లేదండి. చేంజ్ అయింది. చేంజ్ అయినప్పుడు మీరేంటంటే, సిట్యుయేషన్‌తో పాటు నేచురల్‌గా చేంజ్ అవ్వలేదు. సిట్యుయేషన్‌లో వచ్చిన చేంజెస్‌ని కూడా యాక్సెప్ట్ చేయలేదు. మీరెలా ఫీల్ అయ్యారంటే, నేనిక్కడ చాలా ఎఫర్ట్స్ పెట్టాను. నా వైపు నుంచి నేను చాలా కాంట్రిబ్యూట్ చేసినప్పుడు నేనెందుకు చేంజ్ అవ్వాలి? నేనెందుకు గివ్ అప్ చేయాలి? సో, నేను ఇలాగే ఉంటాను. నేను ఇలాగే స్టాండ్ తీసుకుంటాను అని మీరు అనుకున్నారు కానీ, చేంజెస్ అనేవి చాలా నేచురల్‌గా ప్రతి మనిషి లైఫ్‌లో వస్తుంటాయి. అండ్ పర్టిక్యులర్‌గా సిట్యుయేషన్స్ ఎప్పుడు సేమ్ ఉండవు. బట్ మీరేంటంటే, ఆ నేచురల్ కాల్‌ని అయితే యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఎక్కడో మీరేంటంటే, లేదు నేను ఇది కోరుకుంటున్నాను కాబట్టి ఇలాగే ఉండాలి. ఇదే చేంజ్ అవ్వాలి అని కూడా మీరు రివర్స్‌లో కూడా ప్రయత్నాలు చేయడం అయితే జరిగింది. బట్ మీరు ఏం చేసినా అది రోజు రోజుకి మీకు బర్డెన్ అయిపోతూ వచ్చిందే తప్ప, ఏది కూడా మీరు అనుకున్నట్టుగా చేంజ్ అవ్వలేదండి. లిటరల్‌గా మీకేమనిపించింది అంటే, మీరు అందులో ట్రాప్ అయిపోయినట్టుగా కూడా మీకు అనిపించింది. ఎందుకంటే, ఫస్ట్ టైమ్ మీరొకటి ట్రస్ట్ చేసి, మీరు దాని కోసం స్టాండ్ తీసుకొని, మీరు చేయాల్సినవన్నీ చేసిన తర్వాత, ఎక్కడో వర్కౌట్ అయినట్టే అయ్యి, అది డ్రాప్ అయిపోతే ఎలా ఉంటుంది? సో, అది మీరేంటంటే ఫస్ట్ డైజెస్ట్ చేసుకోలేకపోయారు. అసలలా జరగకుండా ఉంటే బావుండేది. ఎలా జరిగిందసలు అని చాలా ఆలోచించారు, ప్రయత్నాలు చేశారు. అండ్ ప్రయత్నం చేస్తున్న ప్రతిసారి కూడా మీరు ఇబ్బందులే ఫేస్ చేశారు తప్ప, ఎక్కడా కూడా మీకు పాజిటివ్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతున్నట్టుగా అయితే అనిపించలేదు. సో, అందుకే ఇప్పుడు మీరేంటంటే, ఈ సిట్యుయేషన్‌లో ట్రాప్ అయిపోయారండి. మీ థాట్స్‌లో మీరు ట్రాప్ అయిపోయారు. ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే, ఇప్పుడు మీరు ఎమోషనల్ అవుతున్నారు, వీక్ ఇండివిడ్యుయల్‌గా ఫీల్ అవుతున్నారు. లిటరల్‌గా మీకు ఎవరు కోఆపరేట్ చేయట్లేదు. అండ్ మీరు కూడా సిట్యుయేషన్ ప్రకారం కోఆపరేట్ చేయడానికి రెడీగా లేరు. ఎక్కడో యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఇంకా అదేంటంటే జరిగింది అని మీరేంటంటే నమ్మట్లేదు కూడా లిటరల్‌గా. అంటే అంతలాగా మీరు ఈ సిట్యుయేషన్ వల్ల ఎఫెక్ట్ అయ్యారు. సో, అందుకే మీ థాట్స్ మేబీ స్టేబుల్‌గా ఉండకపోవచ్చు. ఎమోషనల్ అయిపోతున్నారు బాగా. అంటే ఒకప్పుడు ఇలా ఉన్నది ఇలా చేంజ్ అవ్వడం ఏంటి? అది మీకు నచ్చట్లేదు బేసిక్‌గా. సో, అందుకే మీరేంటంటే మీకే ఆలోచనలైతే వస్తున్నాయో అవే రియల్ అని అనుకుంటున్నారు. ఆర్ మీకొచ్చిన ఆలోచనల ప్రకారం మీరు చేయాల్సింది చేసేస్తున్నారు. సో, మూన్ ఎనర్జీ అనేది మీ కార్డ్స్‌లో క్లియర్‌గా ఉందండి. డెఫినెట్‌గా నాకు తెలిసినంత వరకు మీరు మీ సిట్యుయేషన్స్‌ని బియాండ్ చూడట్లేదు. బియాండ్ ఎందుకు చూడట్లేదు అంటే, మీకేదైతే అనిపిస్తుందో అదే రియల్ అని మీరు ఫీల్ అవుతున్నారు. సో, దానికి మీరు కన్విన్స్ అయిపోయి, మీరు చేయాల్సింది చేస్తున్నారు. మీరు చెప్పాల్సింది చెప్తున్నారు. ఆటోమేటిక్‌గా సిట్యుయేషన్స్ ఏంటంటే ఇంకా కాంప్లికేట్ అయిపోతున్నాయి. యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్‌లో చేంజెస్ రావాలి అని మీరు అనుకుంటే చేంజెస్ వస్తాయి. కాకపోతే ముందు మీరేదనుకుంటున్నారో అదే కరెక్ట్ అని ఇలా ఆలోచించడం ముందు మానేయాలండి. రియాలిటీ ఏంటి? అసలు రియాలిటీకి మీరు ఎంత దగ్గరగా ఉన్నారు? లేకపోతే మీకు మీరే ఇలా ఆలోచిస్తున్నారా? మీకు మీరే థింగ్స్‌ని కాంప్లికేట్ చేసుకుంటున్నారా? సో, ఇలా మీరేంటంటే కొన్ని తెలుసుకోవాలండి. బట్ ఖచ్చితంగా థర్డ్ కార్డ్ సెట్ వాళ్ళైతే రియాలిటీని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ వాళ్ళు ఏం చేయగలరు? ఎంతవరకు చేయగలరు? సో, అక్కడి వరకే చేయడానికి కూడా ప్రయత్నం చేయాలి. అంతేకాని బియాండ్ ఏదో చేసేయాలి, ఏదో మార్చేయాలి అనుకుంటే మీరు మార్చలేరండి. ఎందుకంటే కొన్ని మన చేతుల్లో ఉంటాయి. అవి మనం మార్చగలం. మన చేతుల్లో లేని వాటిని మనం మార్చలేం. సో, దాన్ని మార్చాలి అని మనం ప్రయత్నం చేసినా, ఆ ప్రాసెస్‌లో మనం హర్ట్ అవ్వడమే ఉంటుంది తప్ప, ఇంకేది కూడా మనకు బెనిఫిట్ ఉండదు. సో, మీ పరిస్థితి కూడా అలాంటిదే. మీరేంటంటే, మీ ఆలోచనలు మాత్రం కంట్రోల్ చేసుకోవాలండి. మీ ఆలోచనలు కంట్రోల్ అయితే తప్ప, మీ ప్రపంచం మారదు. మీ జీవితం కూడా మారదు. ఇది మాత్రం మీరు అర్థం చేసుకోవాలనే క్లియర్‌గా మీ డివైన్ మాస్టర్స్ అయితే చెప్తున్నారు. ఇంకా మీరు ఇలా ఉంటూ, ఇది హోల్డ్ చేస్తూ, బాధపడుతూ, పాస్ట్‌తోని ప్రెజెంట్‌ని కంపేర్ చేసుకుంటూ ఇలా ఉండడం కంటే కూడా ప్రెజెంట్‌లో జరుగుతున్న దాన్ని యాక్సెప్ట్ చేసి, ప్రెజెంట్‌లో జరుగుతున్న దాని ప్రకారం మీరేం చేయాలో చూస్తే తప్ప, మీ లైఫ్‌ని మీరేంటంటే డిఫరెంట్‌గా చూడలేరండి. అంతవరకు మీ ఎమోషన్స్‌కి మీరు సరెండర్ అయిపోవాల్సిందే. అండ్ మీరేంటంటే ప్రతిసారి కూడా ఇలా హర్ట్ అవుతూ కూడా ఉండాల్సిందే. మేబీ మీరు ఇది డిజర్వ్ చేయరు. ఈ పెయిన్ అనేది అన్నెసెసరీ అని మీకు అనిపిస్తే ఇప్పటికైనా రియాలిటీని యాక్సెప్ట్ చేసి, రియాలిటీ ప్రకారం మీరు ఏం చేయాలో అది చేయండి. ఇంకా నేను చేయను అన్నా సరే స్టిల్ అది కూడా మీ చాయిసే. ప్రతి పర్సను కూడా వాళ్ళు తీసుకునే డెసిషన్స్ ఆర్ వాళ్ళు చేస్తున్న దానికి ఒక ప్రైస్‌నైతే పే చేయాల్సుంటది. సో, అల్టిమేట్‌గా యూనివర్స్ కూడా లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ మీద ఆపరేట్ అవుతుంది కాబట్టి, మీరు తీసుకునే డెసిషన్స్ బట్టే కాన్సిక్వెన్సెస్ అయితే ఉంటాయి. అసలు ఇంకా యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో, దీనికోసం చాలా ప్రయత్నాలు చేశారు. ఎక్కడ మీకు ఆపర్చునిటీ ఉంటదా అనుకోని రకరకాలుగా మీరు
సిచ్యువేషన్ని రీడ్ చేశారు, చేయాల్సినవి చేశారు, చేసినా వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ అవ్వకపోతే సైలెంట్ అవ్వాలి కదా! సైలెంట్ అవ్వలేదు మీరు. కన్విన్స్ చేసుకోవడానికి కూడా ట్రై చేశారండి. అంటే మీ వల్ల అవ్వలేదండి ఫస్ట్. క్లియర్‌గా చెప్పాలి అంటే నాకర్థమైందేంటంటే, ఈ సిట్యుయేషన్ అసలు ఇలా చేంజ్ అవుతదని మీరు అనుకోలేదు. చేంజ్ అయిపోయింది. అయిపోయినా ఫస్ట్ మీరైతే యాక్సెప్ట్ చేయలేదు. గివ్ అప్ కూడా చేయాలి అనుకోలేదు. ప్రయత్నాలు చేశారు. చేసినా ఎందుకో అది వర్కౌట్ అవ్వలేదండి. వర్కౌట్ అవ్వకపోయేసరికి మీకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎలా థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలో అర్థం అవ్వట్లేదు. సో, ఈ సిట్యుయేషన్‌లోని మీరు కొంత సెట్ అవ్వాలి అంటే వేరే వ్యక్తుల అడ్వైస్ అయినా తీసుకోండి. ఆర్ సిట్యుయేషన్‌తో పీస్ అయినా చేసుకోండి. రెండే ఆప్షన్స్. వేరే వ్యక్తుల అడ్వైస్ తీసుకుంటే వాళ్ళు కూడా ఇదే చెప్తే ఇది ఫాలో చేయడమే. లేదు అనుకుంటే ఫ్యాక్ట్స్ ఏంటో మీకు అర్థమయ్యి మీరు ఇంకా క్లియర్‌గా సిట్యుయేషన్ ఏంటో తెలుసుకొనైనా సరే మీరు పీస్ చేసుకోవడం అయితే మంచిదండి. బట్ అనవసరంగా థింగ్స్‌ని కాంప్లికేట్ చేసుకోవద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కేవలం మీ ఆలోచనలే మీ లైఫ్‌ని ఇలా చేస్తున్నాయండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కాదు, పరిస్థితులు కాదు. ఆఫ్‌కోర్స్ వ్యక్తులు కొన్ని చేసుండొచ్చు. అది తెలిసి కూడా మీరేంటంటే ఇంకా అదే ఆలోచనలో ఉండడం వల్ల మీరు ఏ విధంగా బెనిఫిట్ అవుతారిక్కడ. సో, ఖచ్చితంగా మీలో కొన్ని చేంజెస్ అయితే మాత్రం రావాలండి. మీ లైఫ్‌ని మీరు చేంజ్ చేసుకుంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు. లైఫ్‌ని చేంజ్ చేసుకోక్కర్లేదు. ఈ సిట్యుయేషన్‌తో పీస్ చేసుకోండి. ఆర్ వ్యక్తులతో పీస్ చేసుకోండి. ఆర్ అట్‌లీస్ట్ ఇవేవి చేసుకోలేకపోయినా వేరే వ్యక్తులు కొంచెం సిట్యుయేషన్‌ని అర్థం చేసుకున్న వాళ్ళనైనా సజెషన్స్ అడగండి. వాళ్ళేం చెప్తే అది వినండి. ఆటోమేటిక్‌గా సెట్ అయిపోతుంది. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.